ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. భవనాలు లేఅవుట్ల అనుమతుల మంజూరుని సులభతరం చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ శాఖపై నిర్వహించిన సమీక్షలో టౌన్ ప్లానింగ్ విభాగం సంస్కరణలపై వేసినటువంటి కమిటీ రిపోర్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ప్రకారం వాళ్ళు ఇచ్చారు యాక్చువల్ వాళ్ళ గైడ్ లైన్స్ ఎన్బి నేషనల్ వాళ్ళ రూల్స్ ప్రకారమే 20 మీటర్స్ ఇస్ ఎనఫ్. దాన్ని తీసుకొని చేసాం. ఇవన్నీ కూడా అవన్నీ స్టడీ చేసాం. అంటే యాక్చువల్గా వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చిన దాంట్లో ఉంది 20 మీటర్సే ఉంది. మోర్ దెన్ 120 మీటర్స్కి 15 మీటర్ల ఎత్తు వరకు భవనాల నిర్మాణాల ప్లాన్లకు మున్సిపల్ శాఖ అనుమతి అవసరం లేదని సమీక్ష అనంతరం మంత్రి నారాయణ తెలిపారు. లైసెన్స్ ఉన్న సర్వేయర్లు సంబంధిత ప్లాన్ ఆన్లైన్లో పెట్టి నగదు చెల్లిస్తే అనుమతి వచ్చేస్తుందని నారాయణ తెలిపారు. ఏమైనా అక్రమాలు జరిగితే సర్వేయర్ల లైసెన్స్ రద్దు చేయడంతో పాటుగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నారాయణ హెచ్చరించారు. దీనివల్ల 95% మంది మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం ఉండదని, భవనాల అనుమతులకు డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానం అమల్లోకి వస్తుందని నారాయణ వివరించారు. రూల్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చారు యాక్చువల్ వాళ్ళ గైడ్ లైన్స్ ఎన్బి నేషనల్ వాళ్ళ రూల్స్ ప్రకారమే 20 మీటర్స్ ఇస్ ఎనఫ్. దాన్ని తీసుకొని చేసాం. ఇవన్నీ కూడా అవన్నీ స్టడీ చేసాం. అంటే యాక్చువల్గా వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చిన దాంట్లో ఉంది 20 మీటర్సే ఉంది. మోర్ దెన్ 120 మీటర్స్కి 20. దాన్ని స్టడీ చేసాం. వాళ్ళే కదా ఇప్పుడు ప్లాన్ ఇస్తుండేది. వాళ్ళే కదా ప్లాన్ ఇన్వాల్వ్ చేసేది ఏంది అట్ట కాదు కదా. ఇప్పుడు అప్రూవల్ వాళ్ళే కదా ఇస్తుండేది, వాళ్ళు తీసుకొచ్చేస్తుండేది. అల్టిమేట్గా డిపార్ట్మెంట్ అంటే ఈజీ చేస్తున్నాం. వాళ్ళు ఊరినే ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా ఈజీ చేస్తున్నాం. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సైట్ ఉంది, మీకు ఒక 5 చదరపు అడుగులు పోయింది. నీ బిల్డింగ్ మీద 5 చదరపు అడుగులు వేసుకోవడానికి మున్సిపాలిటీ డైరెక్ట్ పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడున్న రూల్ ఏంటంటే నువ్వు టీడీఆర్ బాండ్ తీసుకున్న తర్వాత దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అక్కడ కట్టాలా. నీది పోయింది అక్కడే కదా, నువ్వు కట్టుకునేది అక్కడే కదా, ఇంకా వేరే వాల్యుయేషన్ అవసరం లేదు. అందువల్ల డైరెక్ట్ అలౌ చేస్తున్నాం. టీడీఆర్ బాండ్లు ఎక్కడంటే ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర కట్టుకోవాలంటే ఆ రేట్లు కంపేర్ చేసి చేయాలి. ఆ ఇబ్బంది లేదు కాబట్టి డైరెక్ట్గా వేరాలి. అక్కడే వేరే దగ్గర చేయాలంటే మనకు టీడీఆర్ బాండ్ తీసుకోవాలి. అంటే మున్సిపల్ వాళ్ళు టాస్క్ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళు ర్యాండమ్గా చెక్ చేస్తారు. ర్యాండమ్ చెక్. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మన స్కూల్ ఉంది కదా ఇక్కడ, ఆ స్కూల్ ద్వారా యాక్చువల్గా ట్రైనింగ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి యాక్చువల్గా లైసెన్స్ క్యాన్సిల్ చేయటం, రెండోది క్రిమినల్ కేసు. దాన్ని యాక్చువల్గా